ప్రియులారా, మరో కొత్త వారము ప్రారంభము కావడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. కానీ ఈ రాత్రి మీ హృదయంలో ఒక ప్రశ్న ఉందా? రేపటి నుండి నా జీవితము మారుతుందా? ఎన్ని ప్రార్థనలు చేసినా సమాధానము రాకపోవడము, ఎంత కష్టపడినా పరిస్థితులు మారకపోవడం, ఇంట్లో సమస్యలు, మనసులో భారము, చేతిలో డబ్బు లేకపోవడము, ఆరోగ్యము బాగలేకపోవడము, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, ఉద్యోగముల ఒత్తిడి, ప్రియమైన వ్యక్తుల నిర్లక్ష్యం, ఎవరు అర్థము చేసుకోలేదనే ఒంటరితనం. ఇలాంటి పరిస్థితుల్లో నూతన వారము ప్రారంభమవుతుంటే మనస్సు అడిగే ప్రశ్న ఒకటే: దేవా, ఈ వారమైనా నా జీవితంలో ఏదైనా మారుతుందా? ఈ రాత్రి అదే ప్రశ్నకు దేవుని వాక్యము ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఒక బాధ ఉంది. దేవుని కోసము ఎంతో గొప్ప సేవ చేసిన వ్యక్తికి ఒక తొలగిపోని శ్రమ ఉంది. ఆ బాధ తొలగించాలని ఆయన 3 సార్లు ప్రార్థించాడు. కానీ దేవుడు వెంటనే ఆ బాధను తొలగించలేదు. దానికి బదులుగా ఒక గొప్ప వాగ్దానమిచ్చాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో చెప్పబడిన ఎంతో అద్భుతమైన మాట. దేవుడు ఇలా చెప్పలేదు, నీ సమస్య వెంటనే తొలగిపోతుంది. అలా కాకుండా ఆ సమస్య కంటే నా కృప గొప్పది అని ఆయన చెప్పాడు. అదే ఈ రాత్రి దేవుడు మీతో కూడా సెలవిస్తున్నాడు. ఈ నూతన వారములో మీకు కావలసిన మొదటి ఆశీర్వాదము డబ్బు కాదు. మొదటి ఆశీర్వాదము మనుషుల సహాయము కాదు. మొదటి ఆశీర్వాదము పరిస్థితుల మార్పు కూడా కాదు. కానీ వీటన్నిటికంటే ఎక్కువైనది దేవుని కృప. ఎందుకంటే దేవుని కృప ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీతో ఉంటే మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయి. కన్నీళ్లు సాక్ష్యాలుగా మారుతాయి. బలహీనత బలంగా మారుతుంది. నిరాశ నిరీక్షణగా మారుతుంది. భయము ధైర్యంగా మారుతుంది. అసాధ్యము సాధ్యమవుతుంది. అందుకే ఈరోజు చివరి వరకు ఈ వాక్యాన్ని వినండి. ఈ సందేశము మీ విశ్వాసాన్ని శాశ్వతంగా మార్చవచ్చు. ఇప్పుడు మనమందరము నెమ్మదిగా విశ్వాసముతో ఈ రాత్రి కొన్ని మాటలు పలుకుదాం. నా తరువాత ఈ వాక్యము వినుచున్న మీరు మీ హృదయపూర్వకముగా గట్టిగా చెప్పండి: ఈ నూతన వారాన్ని నేను దేవుని కృపకు అప్పగిస్తున్నాను. నా బలహీనతలన్నిటికంటే దేవుని కృప గొప్పది. ఈ రాత్రి నా భయాలను యేసు క్రీస్తు ప్రభు చేతుల్లో ఉంచుతున్నాను. నా కుటుంబంపై దేవుని కృప కవచములా ఉంటుంది. రేపటి రోజు గురించి నేను భయపడను. దేవుని కృప నాకు చాలును. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలను మీరు కేవలము పలకలేదు, విశ్వాసముతో ప్రకటించారు. ఎందుకంటే దేవుడు ఆలస్యము చేస్తాడు, కానీ ఎన్నడూ ఎవరిని విస్మరించడు. మీరు ఒంటరిగా లేరు. ఈ రాత్రి కూడా ఆయన మీతోనే ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము ఇప్పటికే మీ హృదయాన్ని తాకుతూ ఉన్నట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. ప్రియులారా, నాతో పాటు ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుటకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానిద్దాం. మీరు ఏ దేశముల నుంచైనా ఈ సందేశాన్ని వింటుంటే కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని రాయండి. మీకోసము నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు మన హృదయాలను నిశ్చలపరిచి దేవుని సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. పరలోకపు పరమ తండ్రి అయిన మా ప్రేమగల దేవా, మీ మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ నిశ్శబ్దమైన రాత్రి వేళలో నీ పవిత్ర సన్నిధిలోకి మమ్మల్ని చేర్చినందుకు నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. ఈరోజు మా జీవితంలో ఏమి జరిగినా ఇప్పుడు ఆ భారాలన్నింటినీ నీ పాదాల వద్ద ఉంచుతున్నాం. ప్రభువా, నూతన వారము ప్రారంభమయ్యే ఈ సమయంలో మా హృదయాలను నీ సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం. మా ఆలోచనలను నీ వాక్యముపై
నిలిపివేయలాగున కృప చూపండి. ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరితో మీరే వ్యక్తిగతంగా మాట్లాడమని వేడుకుంటున్నాం. నిరాశలో ఉన్న వారికి ఆశను దయచేయండి. భయపడుతున్న వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. అనారోగ్యముతో ఉన్నవారికి నీ స్వస్థపరిచే హస్తాన్ని చాచుమని వేడుకుంటున్నాం. కుటుంబ కలహాల్లో ఉన్న ఇళ్లలో నీ సమాధానాన్ని నింపండి. ప్రార్థనకు సమాధానము కోసం ఎదురుచూస్తున్న ప్రతి హృదయానికి నా కృప నీకు చాలును అనే నీ వాగ్దానాన్ని సజీవముగా అనుభవింపజేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి మా చెవులు నీ స్వరాన్ని వినునట్లు, మా హృదయాలు నీ వాక్యాన్ని స్వీకరించినట్లు, మా విశ్వాసము మరింత బలపడునట్లు పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు మహిమగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యాన అంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఈ మాటలను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాశాడు. పౌలు దేవుని కోసము ఎన్నో శ్రమలను అనుభవించిన గొప్ప దైవజనుడు. ఆయన పరలోకపు దర్శనీకతలను చూశాడు. అయితే ఆయనకొక తీవ్రమైన సమస్య వచ్చింది. పౌలు దానిని తన శరీరంలో ఒక ముల్లు అని పిలిచాడు. అది ఆయనను ఎంతగానో వేధించింది. ఆ ముల్లు తన నుండి తొలగిపోవాలని పౌలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు దేవునికి తీవ్రంగా ప్రార్థించాడు. పౌలు ప్రార్థిస్తే ఇతరుల రోగాలు నయమయ్యాయి, స్వస్థతలు జరిగాయి. కాని ఆయన సొంత జీవితంలో ఉన్న ముళ్ళును తొలగించడానికి దేవుడు నిరాకరించాడు. దానికి బదులుగా దేవుడు పౌలుకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. అదే నా కృప నీకు చాలును అని. దేవుడు శ్రమను తీసివేయలేదు, కాని ఆ శ్రమను జయించే కృపను పౌలుకు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఒక గొప్ప దైవజనుడికి జీవితంలో శ్రమలు, బాధలు, దేవుడు తీర్చని ప్రార్థనలు ఉన్నప్పుడు మన జీవితాల్లో సమస్యలు రావడము సహజము కాదా? మీరు కూడా ఈ రాత్రి వేళ అంటున్నారేమో, దేవా, నేను ఇన్ని రోజులుగా ప్రార్థిస్తున్నాను, నా అప్పుల బాధ తీరడం లేదు, నా శరీరంలో ఉన్న వ్యాధి నయము కావడం లేదు, నా కుటుంబంలో శాంతి లేదు, నా పిల్లల భవిష్యత్తు గురించి దిగులుగా ఉంది, నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా అని రోదిస్తూ ఉన్నారేమో. అయితే వినండి, దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు. దేవుడు ఆలస్యము చేస్తాడు, కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఉన్న ముళ్ళును లేదా సమస్యను వెంటనే తొలగించకపోవచ్చు. ఎందుకంటే ఆ సమస్య ద్వారానే నువ్వు దేవునికి మరింత సమీపమవుతావు. నీ సొంత బలము మీద కాక దేవుని కృప మీద ఆధారపడటము నేర్చుకుంటావు. మీరు ఒంటరిగా లేరు. దేవుడి రాత్రి ఈ వాక్యము వినుచున్న మీతో ఉన్నాడు. ఈ రాబోయే నూతన వారములో మీరు అడుగు పెడుతూ ఉండగా మీ ముందు ఎలాంటి కొండల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, భయపడకు. ఈ నూతన వారములో నా కృప నీకు చాలును అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఇదిగో నేను ఆరాధిస్తున్న నా దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచాడు. దేవుడు మూసిన తలుపు వెనుక కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, లోకము మిమ్మల్ని తృణీకరించవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. విశ్వాసముతో నిలబడే ప్రతి అడుగు దేవుని మహిమను చూస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నేను మీకొక నిజమైన సాక్ష్యాన్ని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరముల క్రితము సుజాత అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఉండేది. తను మన ఆత్మీయ కుటుంబ సభ్యురాలు. ఆమె భర్త ఒక ప్రమాదంలో పక్షవాతము పాలయ్యాడు. 2 చిన్నపిల్లలు, ఇంట్లో తిండికి లేని పరిస్థితి. ఆస్పత్రి ఖర్చులు, ఇంటి అద్దె
సుజాతకు దారులన్నీ మూసుకుపోయి ఆమె ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో మోకరిల్లి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏడ్చేది. దేవా, నా భర్తను స్వస్థపరచు, నన్ను ఈ పేదరికం నుండి విడుదల చేయి అని రాత్రంతా ప్రార్థించేది. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని రోజులు గడిచాయి. భర్త ఆరోగ్యంలో పెద్ద మార్పు రాలేదు. ఒక రాత్రి ఆమెక భరించలేక, దేవా, నా ప్రార్థనలు నీకు వినబడడము లేదా? నన్నెందుకు ఇంతగా శోధిస్తున్నావు అని తీవ్రమైన నిరాశలో మునిగిపోయింది. ఆ రాత్రి ఆమె బైబిల్ తెరిచినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము ఆమె కంటపడింది. నా కృప నీకు చాలును అని. ఆ క్షణములో దేవుని పరిశుద్ధాత్మ ఆమె హృదయంతో మాట్లాడింది. సుజాత తన ఆలోచనను మార్చుకుంది. దేవా, నా పరిస్థితులు మారకపోయినా నీ కృప నాకు తోడుగా ఉంటుంది అని విశ్వసించడము ప్రారంభించింది. ఆమె ధైర్యముతో చిన్నగా కుట్టు మిషన్ పని ప్రారంభించింది. దేవుడు ఆమె చేతి పనిని ఆశీర్వదించాడు. కొద్ది కాలంలోనే ఆమె స్వయం సమృద్ధిని సాధించి పిల్లలను బాగా చదివించింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె భర్త కూడా కొద్ది కొద్దిగా కోలుకున్నాడు. ఈరోజు సుజాత చెబుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు నా కష్టాన్ని వెంటనే తీసివేయలేదు, కానీ ఆ కష్టాన్ని దాటటానికి ఆయన కృపనిచ్చాడు అని. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ కన్నీళ్లు కూడా సుజాతలాగే రేపటి సాక్ష్యముగా మారవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందేశము ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న ఆత్మీయ సత్యము ఏంటి అని రాత్రి మనం ఆలోచన చేస్తే, దేవుని కృప అంటే కేవలము మన కోరికలు నెరవేరడం మాత్రమే కాదు, పరిస్థితులు మనకు అనుకూలముగా లేనప్పుడు కూడా మనకు లభించే దైవిక శాంతి మరియు బలమే దేవుని కృప. మన బలహీనతలోనే దేవుని బలము పరిపూర్ణమవుతుంది. మన శక్తి ముగిసిన చోటే దేవుని కార్యము ప్రారంభమవుతుంది. అందుకని మీ బలహీనతలను చూసి నిరాశపడకండి. దేవుడు మీ కొరకు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఈ నూతన వారములో మీరు ఉద్యోగములో ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. కార్యాలయంలో శోధనలు రావచ్చు. అప్పుల భారము మిమ్మల్ని భయపెట్టవచ్చు. లేదా మీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కృంగదీయవచ్చు. చదువుకుంటున్న విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు. కానీ ఒక్క విషయము గుర్తుంచుకోండి, దేవుని సమయము ఎప్పుడు సరి అయిన సమయమే. మీ సొంత తెలివితేటలపై ఆధారపడకండి. నూతన వారములో అడుగు పెడుతున్న ప్రతి క్షణము దేవుని కృపను కోరుకోండి. ప్రభువా, ఈరోజంతా నీ కృప నాకు తోడుగా ఉంచు అని దేవునిపై ఆధారపడటము నేర్చుకోండి. ప్రియులారా, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల గొడవలు రావడము సహజం. తల్లిదండ్రులారా, పిల్లల ప్రవర్తన చూసి మీరు నిరాశ చెందుతున్నారా? అయితే ఈ రాత్రి మీ కుటుంబంలో దేవుని కృపను మీరు ఆహ్వానించండి. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడానికి దేవుని కృప చాలా అవసరం. ఒకరి భారాలను ఒకరు మోస్తూ కుటుంబ ప్రార్థనలో ఏకీభవించండి. మీరు మీ పిల్లల కోసం చేసే ప్రార్థనలు ఎప్పటికీ వ్యర్థము కావు. దేవుని కృప మీ గృహాన్ని ఒక పరలోక రాజ్యంగా మారుస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశను కోల్పోకండి. లోకము మిమ్మల్ని చేతకాని వారిగా చూడవచ్చు, కానీ నా దేవుని దృష్టిలో మీరు అమూల్యమైన వారు. ఈ నూతన వారములో ప్రతి సవాలును దేవుని వాగ్దానముతో ఎదుర్కొనండి. ఆయనిచ్చే కృప ఈ లోకమిచ్చే ధనము కంటే, ఆస్తి కంటే విలువైనది. దేవుని వాగ్దానాలపై నిలబడండి. విశ్వాసముతో ముందుకు సాగండి. దేవుడు మీకు తోడయుండి సమస్తమును జయించే శక్తిని అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనేది దేవుని హృదయాన్ని కదిలించే శక్తివంతమైన సాధనం. ప్రార్థన ద్వారా దేవుని కృప మన జీవితాల్లోకి ప్రవహిస్తుంది. మన మోకాళ్ళపై ఉన్నప్పుడు శత్రు భయపడతాడు. మనం ప్రార్థించినప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. ప్రార్థన సంఖ్యలను విరుస్తుంది, వ్యాధులను స్వస్థపరుస్తుంది, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణనిస్తుంది.
అప్పుల భారము నుంచి విడుదలనిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థనలో నిలకడగా ఉండండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మన సమస్యలను ఎప్పుడు ఎలా తొలగించాలో ఆయనకు బాగా తెలుసు. కానీ ఆ సమస్యలను జయించడానికి ఆయన కృప మనకెల్లప్పుడూ లభిస్తుంది. మన బలహీనతలే దేవుని మహిమను చూసే వేదికలు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ మీ హృదయాలను కలువరపడనీయకుడి. రాబోయే నూతన వారము గురించి భయమవద్దు. దేవుడిప్పటికే మీ రేపటి దినములో అడుగుపెట్టి సమస్యను సిద్ధము చేశాడు. ఆయన కృప మీ వెంటే ఉంటుంది. ప్రశాంతంగా కళ్ళు మూయండి. దేవుని సమాధానము మీ హృదయాలను, మీ తలంపులను ఏలునుగాక. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవు, కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ దివ్యమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఈ రాత్రి వేళ ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ హస్తములకు అప్పగిస్తున్నాను. అయ్యా, ఈ నూతన వారములో అడుగు పెడుతున్న నీ బిడ్డలకు నీ కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. భయముతో, ఆందోళనతో, ఒంటరితనముతో బాధపడుతున్న ప్రతి హృదయానికి నీ దివ్య శాంతిని దయచేయండి. రోగాలతో, వ్యాధులతో నలిగిపోతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అప్పుల భారముతో ఉన్నవారికి దారిని చూపండి. ఉద్యోగము లేక వ్యాపారములో నష్టపోయి నిరాశలో ఉన్నవారికి నూతన ద్వారాలు తెరవండి. వివాహము కాక ఎదురుచూస్తున్న బిడ్డలకు, సంతానము లేక ఏడుస్తున్న దంపతులకు నీ అద్భుతమైన మేలును దయచేయండి. కుటుంబాలలో ఉన్న సాతాను సంబంధమైన కలహాలను, విత్తనాలను యేసు శక్తివంతమైన నామములో లయము చేస్తున్నాను. మా దేశాన్ని, మా సంఘాలను, మా సేవకులను నీ కృపలో కాపాడండి. ప్రయాణాలలో రక్షణను దయచేయండి. ఈ రాత్రంతా నీ దేవదూతల కాపల ఉంచండి. నెమ్మది అయిన సుఖకరమైన నిద్రను దయచేసి రేపటి ఉదయము నీ మహిమ కొరకు మమ్మల్ని లేపమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ఈ ఆశీర్వాదాన్ని మీ వద్దే ఉంచుకోకుండా కనీసము 3 లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని వాక్య పరిచర్య విస్తరణలో మీరు పాలిభాగస్తులవ్వండి. మీకింకేమైనా ప్రత్యేక ప్రార్థన అభ్యర్థనలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు సందేశాన్ని పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి దినము మరొక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దేవుని వాగ్దానము ద్వారా 7 గంటలకు ప్రసారమయ్యే ఈ రాత్రికాలపు ప్రార్థనను తప్పక చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండి ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్.